పాలమూరు జిల్లా ప్రాజెక్టులో రాజకీయ వేదికలయ్యాయి అని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఆ ప్రాజెక్టుపై కేసీఆర్ మాట్లాడడం విడ్డూరమన్నారు. ముఖ్యమంత్రిది పాలమూరు అయినా ఇప్పటివరకు అత్యగతి లేదని ఆరోపించారు. ప్రెజెంటేషన్లన్నీ బంద్ చేసి చిత్తశుద్ధి నిరూపించుకోండని అంటున్న ఎంపీ డీకే అరుణతో మా ప్రతినిధి పాషా ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాజకీయాల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశము హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో పాలమూరు ఎంపీ డీకే అరుణ మనతో ఉన్నారు. ఏంటి మేడం, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ల మధ్య పీపీటీల అంశము తెరపైకి తీసుకొచ్చి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? బీజేపీ స్టాండ్ ఏంటి? ఇది రెండు పార్టీలకు కూడా చిత్తశుద్ధి లోపించింది. అదే బీఆర్ఎస్, ఇప్పుడున్న కాంగ్రెస్. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయలేకపోయింది. 2 సంవత్సరాల్లో వట్టెం దగ్గర ఆయన ఫౌండేషన్ వేసినప్పుడు ఇక్కడే కుర్చీ వేసుకుంటా, ఈయన గెస్ట్ హౌస్ కట్టుకొని ఈయన కుర్చీ వేసుకొని కూర్చొని నేను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టిస్తాను. అది ఈరోజు మనం చూసినాం. దాని పరిస్థితి ఏమైంది? 2 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అయింది, ఇంకా పూర్తి కాలేదు. ఆ రోజే జురాల అప్రోచ్ని మేము తీసి నార్లాపూర్ దగ్గర పెడుతున్నప్పుడు వ్యతిరేకించినాం. దీన్ని జురాల అప్రోచ్ తీసుకొని ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం కానివ్వండి, మహబూబ్నగర్ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల కోసమే ఈ డిపిఆర్ని వాళ్ళ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వాళ్ళు తయారు చేసిండ్రు. మళ్ళీ మీరు ఇక్కడి నుంచి అక్కడ తీసుకుపోవడం అనేది కరెక్ట్ కాదు, న్యాయం కాదు, అన్యాయం అని చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఆ రోజు స్వరాజ్యం, వాళ్ళ సొంత రాజ్యం లాగా మొత్తం వాళ్ళు చేసినటువంటి వ్యవహారం అందరూ చూసింది. 10 ఏళ్ళు ప్రాజెక్టు పూర్తి చేయలేదు. మళ్ళీ ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, వీళ్ళు పూర్తి చేయలేదు. 2 ఏళ్ళు ఎందుకు వచ్చి వీళ్ళు పూర్తి చేస్తామని 2 ఏళ్ళ లోపల వీళ్ళు పూర్తి చేయలేదు. ఈరోజు 2 పార్టీలు మళ్ళీ డ్రామాలు ఆడుతున్నాయి. ఆయన ఈయన మీద, వీళ్ళు వాళ్ళ మీద, ఇద్దరు కలిసి మా మీద. వాళ్ళిద్దరు పొరపాట్లను భారతీయ జనతా పార్టీని దొబ్బేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది చేతగాని తనమే. వాళ్ళకిద్దరికీ చేతగాక, చిత్తశుద్ధి లేక, పాలమూరు ప్రజలు వాళ్ళు చేసేటటువంటి మోసాలకు, వాళ్ళు చెప్పేటటువంటి అబద్ధాలకు బాగా నమ్మి వాళ్ళని ఇంకా నమ్ముకుంటూనే ఉంటారంటటువంటి ఒక అభిప్రాయంతో పాలమూరు ప్రజలు అమాయకులను చేసి వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాలు ఇవన్నీ. వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారంలో ఉన్నప్పుడు మేమేం తక్కువనా అని వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు ఇలా. కానీ ఇద్దరికి చిత్తశుద్ధి ఏది? ప్రాజెక్టు ఆయన పూర్తి చేయలేదు 10 ఏళ్ళు, మీరు 2 ఏళ్ళు అయింది వచ్చి మీరు పూర్తి చేయలేదు. ఇంకా మాటలతోనే కాలయాపన నడుస్తుంది. అంటే 2 పార్టీలకి చిత్తశుద్ధి లేదని మీరు అంటున్నారు. మరి బీజేపీ స్టాండ్ ఏంటి? మరి బీజేపీ జాతీయ స్థాయిలో ఉంది కదా, డిపిఆర్లను వెనక్కి ఎందుకు పంపించింది? ఇనిషియేటివ్గా తీసుకొని మరి పూర్తి చేయొచ్చు కదా. వెనక్కి పంపించిందని మీరే చెప్తున్నారు, మీరు చూసినట్టు చెప్తున్నారు. మీరు రిపోర్టర్ గారు వాళ్ళు చెప్పిన మాటలు మీ మాటలుగా చెప్తే ఎట్లా? వాళ్ళు డిపిఆర్లు వెనక్కి వచ్చినాయని టీఆర్ఎస్ కాంగ్రెస్ అంటూ ఎందుకు వచ్చింది? వాళ్ళు పంపిన డిపిఆర్లు సరిగ్గా పంపలేదు, తప్పుల తడకగా పంపించిండ్రు. ఒకటి పంపించింది, దాని తర్వాత 2వది, 3వది, 4వది, 5వది. 5లో ఏ డిపిఆర్ఓ కరెక్ట్ చెప్పండి రా బాబు అని పంపించింది. మీరు ఇన్ని డిపిఆర్లు పంపిస్తున్నారు, ఏ డిపిఆర్ మేము ఫాలో కావాలా? ఒక డిపిఆర్ చక్కగా చేసి పంపించండి అని పంపించింది. మరి వాళ్ళు పంపలేదు, వీళ్ళు వచ్చి 2 ఏళ్ళది వీళ్ళు పంపలేదు. వాళ్ళ భారతీయ జనతా పార్టీ మీద వీళ్ళు ఆరోపణలు చేస్తారు. అంటే వీళ్ళ చేతగానితనమా కాదా ఇది? వాళ్ళకు ప్రాజెక్టు మీద కానీ దాన్ని పూర్తిగా చిత్తశుద్ధి లేదు. కేవలం ఇట్లా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ కాలయాపన చేయాలి, బట్టగాల్చి భారతీయ జనతా పార్టీ మీద వేయాలి, కేంద్ర ప్రభుత్వం మీద వేయాలనేటటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్తోనే పనిచేస్తుంది తప్ప పాలమూరు ప్రజలకు, పాలమూరు రైతులకు ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్ళు ఇవ్వాలనేటటువంటి చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. ముఖ్యమంత్రి గారు 2 ఏళ్ళ ఇదే జిల్లావాడు, కేసీఆర్ అంటే జిల్లావాడు కాదు. ఇక్కడ గెలిచిండు, తెలంగాణకు నాయకత్వం వహించిండు, ఉద్యమానికి తెలంగాణ నాయకత్వం వహించని ఇంకా పాలమూరు ప్రజలు నన్ను ఆశీర్వదించిండు. కానీ మన నెత్తిన మాత్రం ఆయన పెద్ద బండరాళ్ళు పెట్టిపోయిండు. అంటే పాలమూరు ఎంపీగా డీకే అరుణ కృషి ఎలా ఉండబోతుంది? ఇప్పటివరకు ఏం కృషి చేశారు దీని పూర్తి కోసం? ఖచ్చితంగా అనేక సార్లు నేను ముఖ్యమంత్రి గారితో ఎక్కడ అవకాశం దొరికిన మాట్లాడాల్సిన వల్ల దీని విషయం మాట్లాడుతున్నా. జూరాల నుంచి మీరు అప్రోచ్ తీసుకొని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే విధంగా మీరు కొత్తగా మళ్ళీ డిపిఆర్ చేయించండి, ఈ ప్రాజెక్టుని ఇక్కడ నుంచి టేకప్ చేయండి. మహబూబ్నగర్ మామునార్ జిల్లాలో ప్రవహిస్తున్నటువంటి కృష్ణానది నీళ్ళని పాలమూరు జిల్లాకు, పక్కనున్న రంగారెడ్డి జిల్లాకు ఉపయోగించినటువంటి విధంగా తయారు చేయించండి ఈ ప్రాజెక్టును. కృష్ణానది నీళ్ళు రంగారెడ్డి కూడా ఎక్కడి నుంచి నీళ్ళు రావు, సో ఇక్కడ నుంచి తీసుకోండి. అక్కడ నల్గొండ నాగార్జున సాగర్ ఉంది అప్రోచ్ వాళ్ళకు, అక్కడ నుంచి తీసుకుంటారు. సో ఈ విధంగా తీసుకొని డిండి కూడా ఇక్కడ నుంచి ఇవ్వడం కరెక్ట్ కాదు. గతంలో ఎమ్మెల్యేలు అందరూ దీన్ని వ్యతిరేకించినారు. ఆల్ పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో వ్యతిరేకించినారు. ఆ రోజు నేను కాంగ్రెస్లో ఉన్న నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అందరం జిల్లాలో ఉన్నటువంటి అందరం కూడా వ్యతిరేకించినాం. మళ్ళీ ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, దాన్ని ఓకే చేస్తుంది. అంటే ఇది ఏంది డబుల్ స్టాండర్డ్స్? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలకు అంతా ఏమైనా నోర్లు కట్టేసుకున్నారా వీళ్ళు? ఎందుకు నోరు మూసుకున్నారు? ఏం కారణం?
పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతుంటే మీరు చూసుకోవడం ఏంది ఇది ఇది పూర్తిగా తప్పు. డిండికి ఇక్కడ నుంచి నీళ్లు ఇక్కడ నుంచి ఇవ్వడం అనేది కూడా పొరపాటు. మళ్ళీ ఒక పొరపాటు చేయకూడదు. రేవంత్ రెడ్డి గారు దీని మీద కూడా పూర్తిగా మళ్ళీ ఒకసారి రివ్యూ చేయాలి. పాలమూరు జిల్లాకు వెంబడే జూరాల అప్రోచ్ నుంచి నీళ్లు తీసుకునేలాగా వాళ్ళు చొరవ తీసుకోవాలి, నీళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వలేదు, బరాబర్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును టేకప్ చేస్తుంది. పూర్తిగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుంది. అంటే దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టు డిజైన్ మార్చాలని మీరు మళ్ళీ తెరపైకి తీసుకురావడం అనేది ఎలా చూడాలంట? వాళ్ళు 80,000 కోట్లు అంటున్నారు. ఇవాళ 10,000 కోట్లతో డిపిఆర్ ఉంది. ఆ రోజు ఆ డిపిఆర్ తయారు చేసిన రోజు 10,000 కోట్లు. సరే 10,000 కోట్ల డిపిఆర్ అయ్యిండొచ్చు, ప్రాజెక్ట్ అయ్యే వరకు ఇంకో 10,000 కోట్లు పెరిగింది అనుకోవచ్చు. ఆనాడు అదే ప్రాజెక్టుకు 50,000 కోట్లు 60,000 కోట్లు అంటే అంచనాలు పెంచి నార్లాపూర్ దగ్గర వాళ్ళు టేకప్ చేసినారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే జురాల నుంచి టేకప్ చేయండి. ఆ ప్రాజెక్టుని అక్కడి నుంచి వెళ్ళి అక్కడికి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వగలుగుతారో, ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ కాలేదో ఆ ప్రాంతాలకు నల్గొండ జిల్లా వరకు, నాగర్ కర్నూలు నుంచి నల్గొండ వరకు తీసుకెళ్ళండి. నార్లాపూర్ నుంచి నీళ్ళు తీసుకెళ్ళండి. ఆ ప్రాజెక్ట్ ఎక్కడ కంప్లీషన్ అయిందో అంతవరకు. ఇక్కడ నుంచి మొత్తం దీన్ని ఇవ్వండి అంటున్నాను నేను. ఆ నాగర్ కర్నూలులో ప్రాంతం కానీ, కల్వకుర్తిలో ప్రాంతం కానీ, ఏ ప్రాంతాలు మిగిలిపోయినాయో, ఎక్కడెక్కడ ఇరిగేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందో ఆ ప్రాంతాలకు ఇవ్వండి నీళ్ళు ఆ ప్రాజెక్టు ద్వారా. అంతే తప్ప పాలమూరు రంగారెడ్డి పేరు కానీ దాంట్లో పాలమూరు లేదు, నా రంగారెడ్డి లేదు. పాలమూరు రంగారెడ్డి దాని పేరు. సో మొత్తం మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అంశంలో బీఆర్ఎస్ కాంగ్రెస్లకు చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి డీకేఆర్న మండిపడుతున్నారు. మరో పక్క జూరాల నుంచి నీరు తీసుకుంటే ఈ రంగారెడ్డి ప్రాంతము, మహబూబ్ నగర్ ప్రాంతానికి ఈజీగా సునాయాసంగా నీళ్ళిచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు డిపిఆర్పై ఇదంతా వీరు చేస్తున్నటువంటి రాజకీయమే కానీ, తప్పుడు ప్రచారమే కానీ మరొకటి లేదని చెప్పేసి ఆమె స్పష్టం చేస్తున్నారు. సందీప్తో